కాలేజ్లో లైబ్రరీగా పనిచేస్తున్న ఈ వ్యక్తిని ప్రతి ఒక్కరు ఎందుకు దూరం పెడుతున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో రాజమండ్రిలో నివసించేవారు శ్రీ జేమ్స్. వారు 9 సంవత్సరాలు సోరియాసిస్తో బాధపడ్డారు. రాజమండ్రిలో ఒక ప్రముఖ కళాశాలలో లైబ్రరీగా పనిచేస్తున్న వ్యక్తి. అయితే తన అనారోగ్య కారణంగా జేమ్స్ సహోద్యోగులు అతనితో మాట్లాడడం కానీ సాంఘికంగా స్నేహం చేయడం కానీ చేసేవారు కాదు. ఈ కారణంగా అతను లైబ్రరీ నుండి వాచ్మెన్గా తగ్గించబడ్డాడు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన వైద్యులను ఆశ్రయించాడు. అయితే మందులు వాడినా, చాలామంది వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీనికి విరుద్ధంగా వ్యాధి ప్రభావం అధికం అవడం, చర్మము చీము కారడం ప్రారంభమైంది. ఈ వ్యాధి యొక్క తీవ్రత కారణంగా దురద మరియు నిద్రలేమి కూడా ఇతనిలో అధికమైంది. వ్యాధిని బట్టి తల భాగంలో కూడా అది వ్యాపించడంతో సెలూన్లు కూడా జుట్టు కత్తిరింపులు చేయడానికి నిరాకరించారు. అయితే ఆ సమయంలో రాజమండ్రిలో జరిగిన సభకు జేమ్స్ గారు హాజరయ్యారు. ఈ సమావేశం ముగింపులో డాక్టర్ ఆనంద స్థిర గారు జేమ్స్ గారిని పిలిచి వారిని ఆప్యాయంగా హత్తుకొని ఆయన కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. అద్భుతం! ఆ క్షణం నుంచి తన జబ్బు నయమైందని ఇతడు తెలుసుకున్నాడు. అతనికి సంపూర్ణ స్వస్థత కలిగింది. ఈ సాక్ష్యాన్ని ఆయన స్వయంగా చెప్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. నా పేరు జేమ్స్ అండి. మా రాజమండ్రిలో ఉమెన్స్ కాలేజీలో నేను పనిచేస్తున్నాను. అయితే నాకు 9 సంవత్సరాల నుండి సోరియాసిస్ చర్మ వ్యాధితో నేను బాధపడుతున్నాను. ఈ 9 సంవత్సరాలు కూడా ఈ వ్యాధిని బట్టి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి మందులు వాడినా సరే నాకు సోరియాసిస్ వ్యాధి తగ్గలేదు, చాలా ఎక్కువైపోయేది. చాలా బాధపడుతున్నాను వ్యాధిని బట్టి. ఈ వ్యాధి ఉండటం ద్వారా రాత్రులు నిద్ర పట్టేది కాదు, 2:30-3 ఆ టైంకి కోడి నిద్రలో పట్టేది. ఈ వ్యాధి ఉండటం వల్ల దురద తట్టుకోలేక పెన్నుతో గోకేసుకునేవాడిని, దువ్వాన్ని తీసుకుని గోకేసుకునేవాడిని. ఈ రక్తం చెదిరి అలాగే బయటకు చెదిరిపోయేది. ఇలా ఉంటుండగా నా తల కటింగ్ వేసుకోవాలని మంగళ షాప్ దగ్గరికి వెళ్తే నా వ్యాధిని బట్టి మంగళ షాప్లో వాళ్ళు ఎవరు కూడా కటింగ్ వేయటానికి ఇష్టపడేవారు కాదు. ఈసారి వచ్చాక మళ్ళీ రావద్దని నన్ను ఆ వ్యాధిని బట్టి తిరస్కరించేవారు, కటింగ్ వేయటానికి వేసేవారు కాదు. తర్వాత నేను పనిచేస్తున్న కాలేజీలో కూడా నాకున్న వ్యాధిని బట్టి దగ్గర రానిచ్చేవారు కాదు, ఎవరితో కలిసి మాట్లాడటం కూడా ఇష్టపడేవారు కాదు. ఈ వ్యాధి రాకముందు నేను పనిచేసే కాడ ఎవరైనా సరే మాట్లాడటానికి ఎంతోమంది ఇష్టపడేవారు. వ్యాధిని బట్టి నన్ను చాలా అసహించుకునేవారు. నా బంధువులు, స్నేహితులు కూడా ఈ వ్యాధిని బట్టి చాలా బాధపడేవారు. ప్రభు నమ్ముకున్నా కదా నీకు ఇంకా తగ్గలేదని ఇలా అనేవారు. అయితే ఇలా ఉంటుండగా మరి ఎక్కడ మందులు బాగుంటాయంటే డాక్టర్ గారి పేరు చెప్తే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. రాజమండ్రిలో బారెడ్మిల్లో ఉన్నటువంటిది ఆ వ్యాధులు ఆ మందులు కూడా అన్నీ వాడాను, కానీ నాకు తగ్గలేదు. ఇలా ఉంటుండడానికి అనుకున్న రీతిగా మరి 2018 సంవత్సరంలో నవంబర్ నెలలో దైవజనులు ఆనంద స్థిర గారు వస్తున్నారు ఆనంద రెసిడెన్సీ హోటల్ కంటే ఆ ప్రార్థనకు వచ్చాను. అక్కడ ప్రార్థన చేశారు. తర్వాత మళ్ళీ ఆ మరుసటిలోనే సెల్టన్ హోటల్లో ఆయన ఉన్నారంటే ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకుని వచ్చాను. నా బాధ అంతా చెప్పి ఇలా ఉంది ఈ వ్యాధిని అంటే ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన చేసే ముందు కూడా నాకున్న వ్యాధిని కూడా ఫోటో తీశారు. అప్పటికి నా విల్లంతా మొత్తం అంతా ఊడిపోయి ఉంది. ఫోటో తీసిన తర్వాత ఓ బ్రదర్ అన్నారు, దైవజనులు ఇది రోజు నీకు ప్రార్థన చేస్తారు, ఈ ఫోటో తీసి అక్కడ పెడతాం అన్నారు. దేవుడి దేవాళ్ళు మరి ప్రార్థన చేశారు. ప్రార్థన ఫలితంగా నాకు వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. 100% నాకు వ్యాధి లేదు, మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. చర్మ వ్యాధి అంతా కూడా క్లియర్ అయిపోయింది. నా బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు ఎలా తగ్గిందని. ఇది దేవుడు కృప వల్ల దైవజనులు ఆనంద స్థిర గారి యొక్క ప్రార్థన ద్వారా నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడు, పరిపూర్ణ స్వస్థత కలిగింది. కాబట్టి నాకు చేసిన మేలు బట్టి థ్యాంక్స్ చెప్పాలని, కృతజ్ఞతలు తెలియజేయాలని నాకు ఈ యొక్క సాక్ష్యం చెప్తున్నాను.
నా పేరు జేమ్స్. 9 సంవత్సరాల నుండి ఈ చర్మ వ్యాధి సోరియాసిస్ వ్యాధితో బాధపడ్డాను. చాలామంది ప్రొఫెసర్స్ కూడా ఈ వ్యాధి తగ్గదన్నారు. చాలామంది డాక్టర్లు కూడా ఇది నీకు తగ్గదు, ఈ వ్యాధి ఇది అంతే, ఇది మొండు వ్యాధి అని చెప్పేసి అనడం జరిగింది. అయితే దేవుడి మహాకృపణ వల్ల 2018లో ఈ యొక్క దైవజనులు ప్రార్థన చేయగా ప్రార్థనా ఫలితంగా నాకు ఈ వ్యాధి తగ్గింది. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.